ఏడవ దఫా సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలలో గెలుపొందిన ఏఐటీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను త్వరితగతిన అమలు పరచాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిటింగ్ లైన్ కాలనీలోని ఐఎఫ్టీయూ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గతంలో కంటే ఓటు శాతం తగ్గినప్పటికీ సింగరేణి కార్మికులు తమపై నమ్మకంతో ఓటు వేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలలో గెలిచినా ఓడినా తాము కార్మిక వర్గం వైపే ఉంటామని వివరించారు. అలాగే కార్మిక వర్గానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఐక్య పోరాటాలకు కూడా సిద్ధంగా ఉంటామని తెలిపారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, అట్టి వాటిని పోరాటాలతో తిరిగి పంపివేయాలని తెలిపారు. రాబోయే రోజుల్లో ఐఎఫ్టీయూ కార్మిక సంఘం సమస్యలపై ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందిన ఏఐటీసీ, ఐఎన్టీసీకి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణిలో నిన్న జరిగినటువంటి 7వ దఫా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ చేశాయి. కార్మికులు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ గుర్తింపు సంఘంగా ఏఐటీసీ, ప్రాతినిధ్య సంఘ హోదాగా ఐఎన్టీసీ దక్కింది. నిన్న హామీలు ఇచ్చి కార్మికుల చేత కోట్లు వేయించుకున్నటువంటి గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచడానికి పూనుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. నూతన గుర్తింపు సంఘాన్ని కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లనే ఈ పోటీలో నిలబడ్డ 3 విప్లవ సంస్థలైనటువంటి ఐఎఫ్టీయూ, ఏఎఫ్టీయూ, ఐఎఫ్టీయూ 3 సంస్థల చక్రంలో శుద్ధి గుర్తుకు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లేసినటువంటి విప్లవ కార్మిక అన్నాలందరికీ కూడా మేము విప్లవ జయజయలు తెలుపుతున్నాం. మేము ప్రారంభం నుంచి ఒక విధానపరంగా చెప్తున్నాం, సీట్లు, ఓట్లు మాకు ప్రామాణికం కాదని, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన నిత్యం వాళ్ళను చైతన్యవంతం చేసి ఈ సింగరేణి కార్మికోద్యమంలో వాళ్ళ పాత్రను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం. ఈరోజు మాకు ఓట్లు తగ్గిన సంఖ్యాపరంగా మేము ఎంత వెనుకలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రతి మాకు వేసినటువంటి కార్మికుడు మా మీద ఒక బాధ్యత, భారం మోపుతుంది. ప్రశ్నించడం బ్రతకాలని చెప్పి, విప్లవ కార్మికోద్యమం బ్రతకాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవ అభిమానులు, శ్రేణులు మాకు తమ ఓటు ద్వారా చేయూతను అందించారు. ఈ కార్యక్రమంలో నరేష్, బ్రహ్మానందం, అశోక్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.